సీజనల్గా కూడా ఈ స్కిన్ టైప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండడం చూడొచ్చా మనం? అంటే వాట్ ఐ మీన్ టు సైజ్, ఇప్పుడు నార్మల్ స్కిన్ వాళ్ళు ఆయిలీ అవ్వడం, లేకపోతే మనం మిక్స్డ్ టైప్ వాళ్ళకి డిఫరెంట్గా అయినట్టే నార్మల్ వాళ్ళకి కూడా చేంజ్ అవుతూ ఉంటుందా? సీజన్స్ తోటి డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందండి. డ్రై స్కిన్ వాళ్ళు ఇంకా డ్రై అయిపోతారు, ఎస్పెషలీ వింటర్ సీజన్లో. ఆయిలీ స్కిన్ వాళ్ళకి సమ్మర్ సీజన్ ఇంకా ఆయిలీ అయిపోతారు. ఓకే, అది కాకుండా కొన్ని జబ్బుల మూలంగా ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై అయిపోతారు, కొన్ని జబ్బుల మూలంగా డ్రై స్కిన్ వాళ్ళు ఆయిలీ అయిపోతారు. జబ్బుల మూలంగా. ఓకే, స్కిన్ ఈజ్ ద మీటర్ మీరు చెప్పినట్టు. యా, రైట్, గాట్ ఇట్ మ్యామ్. అలానే స్కిన్ కేర్ అనగానే అందరూ మొహం కోసమే కొనుక్కుంటారు, ఏదైనా సరే మాయిశ్చరైజరో లేకపోతే ఏ వస్తువు అయినా సరే. కానీ స్కిన్ అనగానే మనకి పైనుంచి కింద వరకు టాప్ టు బాటమ్ స్కిన్ కేరే వస్తుంది. సో అసలు మనం స్కిన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి? లైక్ హ్యాండ్స్, లెగ్స్, వీటన్నిటిని కూడా పట్టించుకోవాలి కదా మ్యామ్? అవునండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు చెప్పింది. చాలామంది కంప్లీట్గా ఓన్లీ ఫేస్కి మటుకే అన్ని క్రీమ్స్ అన్నీ కూడా ఫేస్కి మటుకే, ఈవెన్ మెడకు కూడా రాయరు. అవును, ఓన్లీ ఫేస్కే రాసేస్తారు. సో మాకు ఆ డిఫరెన్స్ ఎంత తెలుస్తుందంటే, మేము ఏమన్నా క్రీమ్స్ కొంచెం తెల్లబట్టడానికి ఇచ్చామనుకోండి, వాళ్ళు నెక్కకి రాయరు. ఇది నల్లగా కనిపిస్తుంది, ఇది ఫేర్గా కనిపిస్తుంది అనమాట. ఫేస్ ఫేర్గా కనిపిస్తుంది, నెక్క నల్లగా కనిపిస్తుంది. ఓకే, సో మీరు అన్నట్టుగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం స్కిన్ అంతటికి ఇంపార్టెంట్. స్కిన్ అంతటికి కూడా మాయిశ్చరైజ్ చేయడం, రెగ్యులర్ మాయిశ్చరైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్కిన్ టు కీప్ ఇట్ సపుల్ అండ్ యంగ్.